అందరికీ నమస్కారం. గీతా పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 37వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా అర్జునుడు మన సొంత వాళ్ళని చంపకూడదు, మన వంశజులు అంటే మన వంశానికి సంబంధించిన వాళ్ళని చంపకూడదు, చంపితే పాపం కలుగుతుంది అని చెప్తున్నాడు కదా. అదే కంటిన్యూయేషన్ అన్నమాట. ఒకసారి సందర్భం చదువుకుందాం. స్వజనులను చంపుట అన్ని విధముల హానికరమని తెలిపి ఇప్పుడు అర్జునుడు తన నిర్ణయమును వెల్లడి చేయుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అర్థం చదువుకుందాం. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎలా కలుగును? ఈ శ్లోక భావ విశేషం ఏంటనేది ఒకసారి మనం చదువుకుందాం. ఈ శ్లోకంలో తస్మాత్ అను పదమును ప్రయోగించి, తస్మాత్ అంటే అందువలన అని అర్థం, ప్రయోగించి నాకు కలిగిన పరిస్థితిని యుద్ధము చేయకుండుటకై నేను ఇంతవరకు పలికిన పలుకులను నా మదిలో రేకెత్తిన ఆలోచన సరళిని కలబోసి చూడగా దుర్యోధనాది బంధువులను చంపుట మాకు సర్వదా అనుచితముగా కనబడుచున్నది. అంతేగాక కుటుంబమును నాశనము చేసి మాకు ఇహపరలోకములయందు ఏ విధముగాను ఎట్టి సుఖము లభింపబోదు. అందుచే నేను యుద్ధము చేయుటకు ఇష్టపడను అని అర్జునుడు వచించుచున్నాడు. నమస్కారం.